ఓకే. క్యాంపెయిన్ భాగంగా మనం ఇప్పుడు శంకర్పల్లి మండల్ మహాలింగపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మరి యూత్ యంగ్ లీడర్గా మనం ఈరోజు సర్పంచ్గా అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నాడు. మరి రాఘవేందర్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. ఎట్లా ఉంది క్యాంపెయినింగ్? ఎట్లా ఉంది? క్యాంపెయినింగ్ బాగా జరుగుతూ ఉందండి. డైలీ మార్నింగ్ వెళ్ళడం, గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తను కలవడం, వృద్ధులను కలవడం, పెద్ద మనుషులను కలవడం, యూత్ను కలవడం, కలిసి మన ఎజెండా చెప్పడం, ఈ విధంగా సాగుతూ ఉందండి. ఏమున్నాయి ఇంకా అరకొర అభివృద్ధి జరగకపోవడం, అభివృద్ధి జరిగింది, ఇంకేమి కోరుకుంటున్నారు ప్రజలు మీ తరఫు నుంచి? అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయండి. వాస్తవానికి గత 2 సంవత్సరాల నుంచి గ్రామంలో సర్పంచ్ లేడు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం చూసుకుంటా ఉంటే వాటర్ పరిస్థితి చాలా ప్రాబ్లంగా ఉంది. ఎక్కడ ఏ బోర్ కూడా అంత కంప్లీట్గా చెడిపోయి ఉన్నది. ఆ గల్లీలో ఉన్న జనాలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే నేను కామన్గా క్యాన్వసింగ్ బాగా వెళ్తుంటాం కదా, ఏ గల్లీకి వెళ్ళినా కూడా వాటర్ ప్రాబ్లం ఉందండి చాలా. దానివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు యూత్గా నిలబడ్డారో, యూత్ కోసం ఏం చెప్పబోతారు? మేనిఫెస్టో ఎట్లా ఉంది మీది? యూత్ కోసం అంటే యాక్చువల్గా మా గ్రామంలో పెద్ద ఎత్తున యువత ఉందండి. 300-400 మెంబర్స్ యూతే ఉంటారండి. కాకపోతే వాళ్ళకు కొంచెం జాబులు ఇబ్బంది ఉన్నది. ఓకే. ఇక నా ఎజెండా ఏంటంటే యువతకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి. ఉద్యోగ కల్పన అంటే మాకు నియర్ బై చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఆ ఇండస్ట్రీలో వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాలని ఒక ఆశయం పెట్టుకున్నాను. అదేవిధంగా మన గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం అండి. ఈ గ్రామాన్ని వ్యవసాయంలో ఏదైనా పురాతన పద్ధతిలో చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దాన్ని ఆధునికరణ తీసుకురావాలి. ఆధునికరణ తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేటెడ్ చేయాలి. ఏ విధంగా చేస్తే మనకు ప్రొడక్షన్ బాగా వస్తున్న విషయాన్ని వాళ్ళకి. ఆధునిక వ్యవసాయం అంటే ఇప్పుడు ఆధునిక పరికరాలు మోటివేట్ చేసి, ఓకే, ఈ ఎద్దులు వ్యవసాయం కాకుండా పరికరాలతో చేయాలనేది కాన్సెప్ట్. అవునండి. అంటే ఓల్డ్ సిస్టమ్లో పోతా ఉన్నారు, బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. దాన్ని అప్డేట్ చేయాలి మనం. ఏ విధంగా అయితే ఈరోజు మొబైల్స్ అప్డేట్ అవుతున్నాయి, ఆ విధంగా మనము అప్డేట్ చేయాలి వ్యవసాయాన్ని కూడా. దానివల్ల దిగుబడి పెరుగుతుంది, రైతులు బాగుపడతారు. అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళకు ఏదంటే పంటలకు కావాల్సినటువంటి పెస్టిసైడ్ కావచ్చు, తర్వాత ఎరువులు కావచ్చు. అవునండి. అంటే వాటి పట్ల మనకు మొత్తానికి ఇక్కడనే ఒక గోదాం ఏర్పాటు చేసి, లేకపోతే వాళ్ళకు ఒక ఇక్కడ షాపింగ్ అటువంటి ఏర్పాటు చేసి అందుబాటులో తీసుకొస్తారా అటువంటి ఏమన్నా? అవునండి. యాక్చువల్గా మీరు అన్నది వాస్తవమే. ఇంకా కూడా అధునాకరణ అంటే చాలా లేటెస్ట్ మిషన్స్ వచ్చాయండి. అంటే ఈరోజు మీరు కాటన్ తీయడానికి ఎక్కడెక్కడ నుంచో స్టేట్ నుంచి జనాలు పిలిపించేసి కాటన్ తీయాల్సి వస్తుంది. దానికి బాగా కాస్ట్ అవుతుందండి. కాటన్ తీయడానికి కూడా మనకు లేటెస్ట్ మిషన్స్ వచ్చాయి, కానీ ఆ మిషన్స్ ఇక్కడ అవైలబిలిటీ లేవు. అటువంటి మిషన్ ఊరికి ఇంట్రడ్యూస్ చేస్తే రైతులంతా సంతోషపడతారు, లాభదాయకంగా కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే ఎట్లా చేస్తారంటారు? మీరు ఏమైనా సబ్సిడీగా తీసుకుంటారా, లేకపోతే గిఫ్ట్గా తీసుకొస్తారా? ఎట్లా తీసుకొస్తారంటారు మీరు? వాళ్ళకి ఆధునిక పరికరాలు తీసుకురావాలంటే, ఒక యంత్రం తీసుకురావాలంటే ఓన్గా మీరే తీసుకొచ్చి పెడతారంటారా, లేకపోతే మీ ద్వారానే వాళ్ళకి ప్రచారం చేస్తారంటారా? ఎట్లా చేస్తారంటారు? ఎలాగంటే యాక్చువల్గా సబ్సిడీస్ కూడా కొన్ని యంత్రాలకు సబ్సిడీ ఉన్నాయండి. ఆ యంత్రాలను గవర్నమెంట్ ద్వారా సబ్సిడీకి మనం ప్రయత్నం చేసి తీసుకోవచ్చు. సబ్సిడీ రాని యంత్రాలను కూడా మనం తీసుకురావచ్చండి. దాన్ని మనం ఓన్ ఎఫర్ట్ పెట్టి తీసుకొచ్చి వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ ఎదుగుదలకు మనం కృషి చేసిన వాళ్ళం అవుతామండి. ఓకే. ఇప్పుడు ఏ గ్రామాన చూసినా ఒక యూత్ అనేది బాగా పెరిగిపోయింది. ఉపాధి లేకనో, లేకపోతే వాళ్ళకు ఒక ప్లాట్ఫారం లేకనో అక్కడక్కడ కూర్చోవడం, తర్వాత ఏదో మంచి ఆలోచనలు లేకపోవడం, యూత్ అంతా చెడిపోయే దశలో బాగా కనిపిస్తుంది. మీరు ఒక యూత్గా ఏం చెప్పబోతారు వాళ్ళకు? ఎట్లా వాళ్ళకు దిశానిర్దేశాలు ఇవ్వబోతారు? మంచి విషయం అడిగారు. అంటే యూత్కి దిశానిర్దేశం చేసే వాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేదు. మీరు అన్నట్టు అక్కడక్కడ కూర్చోవడము, టైంపాస్ చేయడము, లేకపోతే ఇంకొక రకంగా దేనికోసము దేని ప్రభావాలకు ఒక వ్యసనాలకు అలవాటుగా యూత్ చెడిపోతూ ఉందండి. వాళ్ళకు ఒక గమ్యాన్ని, అరే మన టార్గెట్ ఇది కాదు, ఇంకొంచెం మంచి పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి, లైఫ్ ఇక్కడనే కాదు ఇంకా బయటకు వస్తే లైఫ్ చాలా బాగుంటుంది, ఏ విధంగా మీరు డెవలప్ అవుతారండి దాన్ని. నేను యాక్చువల్గా నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానండి. నేను ఏ విధంగా అయితే ముందుకు పోయినా వాళ్ళకి ఆ గైడ్లైన్స్ ఇస్తాను మా దగ్గర ఉన్న యూత్కి అందరికీ. అంటే ఇప్పటికే మీరు గైడ్లైన్స్ మీరు అప్పుడప్పుడు కలిసినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారా? నేను ఒకవేళ భవిష్యత్తులో ఎదగాలంటే ఈ విధంగా ఎదగాలనేది మోటివేట్ చేస్తుంటారా అప్పుడప్పుడు? సార్ వాస్తవానికి ఏంటంటే నేను ఎప్పుడు యువత కలిసినా కూడా వాళ్ళని బాగా ఉత్తేజపరుస్తాను. నేను ఎంత ఉత్తేజం అంటే రేపు పోయి మనం పనిచేయాలనే విధంగా నేను మాట్లాడుతుంటానండి. ఎందుకంటే యూత్ ఎందుకు టైం వేస్ట్ చేయడం, యంగ్ ఏజ్, ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదు,
ఒక బిలో 40లో వాళ్ళు సెట్ అయిపోవాలి, 40 తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయాలి వాళ్ళు అని నా ప్లానింగ్ అండి అది. ఆ విధంగా నేను వాళ్ళకి మోటివేట్ చేస్తా ఉంటాను. అంటే 40 లోపు ఇప్పుడు ఎంజాయ్ చేసేసి 40 తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 40 దాకా ఏం పట్టించుకోకుండా కామన్గా వెళ్తా ఉంది. ఆ తర్వాత ఫైనాన్షియల్గా 40 అనేసరికి అందరికీ అన్ని బరువు బాధ్యతలు వచ్చేస్తాయి. ఆ రోజు మనం ఆలోచించి ఈరోజు ఏం చేయాలి, ఎట్లా మనం ఫ్యామిలీ నడుస్తుందని ఆలోచిస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదే ఏజ్ చేస్తే కూడా 40 లోపల చేయాలని, 40 వరకు చేసి ఆ తర్వాత లైఫ్ని హ్యాపీగా గడపాలని ఉద్దేశం అండి. అదే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నాను నేను. ఆ విధంగా ముందు తీసుకెళ్తాను వాళ్ళని. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు గ్రామాభివృద్ధి తీసుకుంటే ఒక పార్ట్, తర్వాత ఈ డెవలప్మెంట్ తీసుకుంటే ఒక పార్ట్. అయితే డెవలప్మెంట్ మేజర్గా ఏం తీసుకుపోతున్నారు మహాలింగపురం కంటే? డెవలప్మెంట్ అంటేనే యాక్చువల్గా మా ఊర్లో లైబ్రరీ లేదండి. ఒక 4,000 మంది 4,000 మంది అంటే 3,600 చిల్లర ఓట్లే ఉంటాయి మా దగ్గర. ఇంచుమించు ఒక 5,000 జనాభా ఉండదండి. ఇంత పెద్ద జనాభా ఉన్న ఊరికి లైబ్రరీ లేదు ఇంతవరకు. ఎంతోమంది నాయకులు ఎంతోమంది పరిపాలించారు, లైబ్రరీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలండి. బస్ స్టాండ్ కూడా లేకపోవచ్చు ఇక్కడ ఈ ఏరియాకు. బస్ స్టాండ్ అంటే పెద్ద ఎత్తున కదండి, చిన్న చిన్న బస్ స్టాప్స్ ఉన్నాయి. అది కూడా రీసెంట్లీ కొంచెం వచ్చాయండి. అంటే చెప్పుకోదగ్గ బస్ స్టాండ్ అయితే ఏం లేదండి. అంటే ఇక్కడ పోయి కూర్చోవడం లేదు, మొత్తం స్టాండింగ్. ఏదో స్టాండింగ్. మా దగ్గర మెయిన్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా దగ్గర మామూలుగానే ఉంటుందండి. అంటే దానికి ఏమన్నా ప్లాట్ఫామ్స్ అంటే అది భవిష్యత్తులో ఆ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయాలండి. ఓకే, ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ ఇప్పుడు ఏదైతే యూత్ ఒక భాగం అయితే ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు 10th వరకు వాళ్ళకు ఏదన్నా కానీ ఇప్పుడు ఏంటంటే వస్తున్నటువంటి మోడలింగ్ ఎడ్యుకేషన్ టోటలీ బుక్స్ కాకుండా ఇప్పుడు ఏదైతే స్మార్ట్ ఫోన్లో అటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్లాట్ఫామ్ కోసం దాని యూత్ కోసం అంటే స్టూడెంట్ కోసం ఏదన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? చేస్తామండి. యాక్చువల్గా ఏంటంటే నాకు మా ఊరి మీద ప్రేమ ఎక్కువ అండి. గతంలో కూడా స్కూల్లో నేను చదువుకున్న స్కూల్ అండి ఇక్కడ. దాంట్లో కనీస అవసరాలు లేవు. అంటే అమ్మాయిలు ఉంటారు, టాయిలెట్స్కి దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇవ్వలేరండి. అంటే ఒకప్పుడు భారీగా అంటే గవర్నమెంట్ మేము చదువుకున్న టైంలో టోటల్ ఈ మండలనే మాది ఒక ప్రైవేట్ స్కూల్లో పోటీ పాఠశాల స్ట్రెంత్ కూడా బ్రహ్మాండంగా ఉండదండి. 600 నాకు తెలిసి 900 అనుకుంటా. మేము చదువుకున్నప్పుడు మా క్లాస్లో 110 మెంబర్స్ ఉండే. ఈ రోజు నేను పోతే టోటల్ స్కూల్ మొత్తం 100 మెంబర్స్ లోపు ఉన్నారండి టోటల్ స్కూల్లో. అంటే 10th వరకు ఉందా? 10th వరకు ఉంది. ఓకే, 10th వరకు ఉన్న స్కూల్లో 100 మెంబర్స్ అంటే ఏంటండి? దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకటి పట్టించుకొని డెవలప్ చేస్తే ఆ సౌకర్యాలు మనం ఇస్తే బయటికి పోయే అవసరం ఎక్కడ లేదండి. ఇక్కడ ఈ మండలికి వెళ్ళే అవసరం లేదు. మన గ్రామంలో ఉండే దాన్ని డెవలప్ చేయొచ్చు. మేము చదువుకున్న స్కూల్ చాలా పెద్ద స్కూల్ మా ఏరియాలో. నేను ఆ స్కూల్ మీద ప్రేమతోటి అంటే నా సరస్వతి విగ్రహం పెట్టించానండి. ఓకే, వాళ్ళు ఇంకోటి ఏంటంటే పెట్టించాను, వాళ్ళకు ఇప్పుడు టచ్లో ఉన్నాను, డెవలప్మెంట్ చేస్తాను. నాకు అవకాశం ఇవ్వండి, మీకు ఏ విధంగా కావాలో దాన్ని సౌకర్యం చేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్తున్నానండి. అంటే ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? దానికి ఏమన్నా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఒక వైఫై కనెక్ట్ కానీ, తర్వాత దానికి ఒక పునర్వైభవం కానీ, లేకపోతే వాళ్ళకు ఆట వస్తువులు కానీ, దానికి ఏమన్నా ఎక్విప్మెంట్ కల్పించి వాళ్ళకు ఒక శారీరకంగా వాళ్ళకు ఒక ప్లేయర్గా అట్లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే అంటే మినిమం నీడ్స్ ఉండాలండి. మినిమం నీడ్స్ ఏంటంటే ఒక టాయిలెట్స్, ఒకటి పిల్లలకి ఆడుకోవడానికి ఆట వస్తువులు. అంటే లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. అంతా మనం మొబైల్లోనే వాడుతూ ఉన్నాం. ఈ మొబైల్లో వాడుతున్నాం కాబట్టి చదువుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టు, ఈజీ యాక్సెస్ తీసుకొచ్చేటట్టు. అంటే ఏదైనా ఈరోజు ఏదైనా సెల్ ఫోన్లో అవుతుందండి. పిల్లలు కూడా అన్ని ఆ విధంగా యాక్సెస్ తీసుకురావాలి, ఆ విధంగా ఎడ్యుకేటెడ్ తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న స్థాయి వాళ్ళు ఎదగలుగుతారండి. ఆ విధంగా ప్రోత్సహిస్తాం అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఓపెన్ జిమ్ ఒకటి పెట్టాలి. కామన్గా జిమ్లో స్పోర్ట్స్ ఉంటాయి. అంటే మేము చదువుకున్న టైంలో కామన్గా మాకు రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడిపించేవారు, పీటీ సార్ అని ఉండేవారు. బహుశా ఇప్పుడు కూడా ఉండొచ్చేమో. కాకపోతే అంత మరి ఆ రోజుల్లో మేము ఉన్నట్టు కనుమరుగైపోయింది. అందుకోసం ఒకటి మామూలుగా అవుట్ సైడ్ జిమ్ ఒకటి పెడితే దాని మీద ఒక డైలీ ఒక 1 hour యాక్టివిటీ చేసుకుంటారు. పిల్లలు హెల్తీగా ఉంటారు. మన పిల్లలకు స్కూల్లో ఫుడ్ విషయం మాకు సీరియస్ ఉన్నానండి. ఆ ఫుడ్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు నేను 2-3 సార్లు కనుక్కున్నాను. అంటే మా దగ్గర కాదు, బయట కూడా. నేను వచ్చిన తర్వాత నాకు ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత స్కూల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను గవర్నమెంట్ స్కూల్ అయితే ఉందో దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తానండి. కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకు మంచి వైద్యము,
మంచి హెల్త్ అందించే ప్రయత్నం చేస్తానండి. ఓకే, ఇప్పుడు రాఘవేందర్ రెడ్డికి గ్రామ ప్రజలు ఎందుకు ఓటేయాలని చెప్తే ఏం సమాధానం చెప్తారు మీరు? ఎందుకు ఓటేయాలని చెప్తే ఇంకొక విషయం సార్, ఇంకొక 1-2 మ్యాటర్స్ ఉన్నాయి. మా ఊర్లో శ్మశాన వాటిక లేదండి, ఎస్సీ కాలనీలు ఉంటాయి. ఓకే, అక్కడ శ్మశాన వాటిక లేదు. ఎంత ఇబ్బంది అంటే ఎవరన్నా చనిపోతే ఆ రోజు వర్షం పడితే అదే వర్షంలో అక్కడనే పెట్టే పరిస్థితి, అదే వర్షంలో గుంత తీసి అక్కడనే పెట్టేవారు. అంటే గతంలో వైకుంఠ ధామాలు అనేటి నిర్మించారు కదా పిఎస్, మీ దగ్గర జరగలేదా? రైట్, వైకుంఠ ధామాలు నిర్మించారండి, నిర్మించారు. కాకపోతే అది అదే ఏరియాకు ఉన్నది, ఎస్సీ వాడ ఏరియాకు ఉన్నది. ఓకే, అక్కడ వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పూర్వీకుల నుంచి అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. ఓకే, పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా శ్మశానానికి కావాలి. మళ్ళీ ఇంకోటి ఏదైతే శ్మశానిక వాటికి ఉందో దానికి రెగ్యులర్ అక్కడ వాటర్ ట్యాంక్ ఉండదని, ఇక్కడ నుంచి మన పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ వెళ్ళాలి, అక్కడ వాడాలి రావాలి. అంటే మినిమం నీడ్స్. అక్కడ పోయిన తర్వాత స్నానాలు చేసుకొని కార్యక్రమాలు చేసుకొని వచ్చే పరిస్థితి లేదండి. ఓకే, ఏదో పోయినామా వచ్చేస్తామనే ఫార్మాట్ ట్రాక్ ఉంది. కానీ పోతే కొంచెం లాస్ట్ ఒక మనిషి జీవితంలో ఎండ్ స్టేజ్ అది. ఒక ఆయన తృప్తికరంగా ఆయన ఆత్మ హ్యాపీగా ఆత్మశాంతి కలగాలి, హ్యాపీగా పంపించేలాగా ఆ ఏర్పాట్లు లేవండి. అంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవండి. అక్కడ మీరు ఏదైనా రూము తర్వాత స్నాన గదులు రూమ్స్ కూడా చేశారు మా వాళ్ళు. లైటింగ్ లేదు, ఓకే, వాటర్ లేదు. వాటర్ ట్యాంక్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి ప్రతిసారి. ఓకే, దాన్ని కొంచెం క్లీన్గా ఉంచాలి. ఓకే, అవన్నీ దానిపైన అంతా చర్య తీసుకుంటాను నేను. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మా దగ్గర చెప్పాను కదా ఎస్సీ వాటర్ అని చెప్పి, వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది అండి. చనిపోయినప్పుడు తీస్తూ ఉంటా వాటర్ వస్తూ ఉంటా కూడా అల్లనే పెట్టాల్సిన పరిస్థితి. నేను ఇప్పుడు ఈరోజు నేను క్యాన్వసింగ్ పోతా ఉన్నాను. క్యాన్వసింగ్ పోతా ఉంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి, మాకు శ్మశానానికి ఏర్పాటు చేయాలి, బాగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. నాకు అది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. 100% దానిపై నేను చర్య తీసుకొని నాకు సాధ్యమైనంత వరకు ఏదైతే ఎంఆర్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ ఆల్రెడీ మాట్లాడానండి, రీసెంట్ కూడా మాట్లాడితే కూడా వాళ్ళు ఎంఆర్ఓ కూడా చెప్పారు, సార్ మీరు ఇక్కడ అంటే మనం రాని కానీ ఎక్కడైనా మీరు చూడండి సార్, ఏదైనా ప్లేస్ ఉంటుంది చూడండి సార్, మేము కల్పిస్తామని చెప్తా ఉన్నారండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మైనారిటీ సోదరులకు కానీ తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు క్రిస్టియన్స్కు ఏదైతే ఇప్పుడు ఏంటిది దహన సంస్కారాలు చేయాలంటే ఇబ్బంది ఉంది, తర్వాత మన హిందువులకు అక్కడక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మరి ఈ మైనారిటీ సోదరులకు ఏం చెప్పబోతున్నారు సార్? మైనారిటీ సోదరులు అంటే మా దగ్గర యూత్ కూడా బాగున్నారండి, యంగ్స్టర్స్ వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు లేవండి. ఆ నిరుద్యోగతకు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ కాలనీలు కూడా చాలా దారుణంగా ఉన్నాయండి. ఇక్కడే మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది, మా ఇంటి పక్క నుంచి జస్ట్ మీరు వచ్చే గల్లీనే మైనారిటీ కాలనీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఒకవేళ ఇప్పుడు చూస్తే కూడా వాళ్ళ గల్లీలకు మనం నడవలేని పరిస్థితి, చిన్న చిన్న గల్లీలు, దాంట్లో రోడ్లు ఉండవు. అలాగనే మీరు ముందుకు వెళ్తుంటే మస్జిద్ ఉంటుందండి, ఆ మస్జిద్ పక్కన చూస్తే మీరు మరీ దారుణంగా ఉంటుంది. రోడ్డు ఈ హైట్లో ఉంటుంది, ఇళ్ళన్నీ డౌన్లో ఉంటాయి. దాంట్లోకి మనం వర్షం పడితే డైరెక్ట్ గడప మీదకి వెళ్ళి వాటర్ పోయే పరిస్థితి లోపలికి. మళ్ళీ వర్షాకాలం అంతా చెట్లు గిట్లు అంతా పెడితే కూడా పట్టించుకొని నాదుడే లేడు. అంటే మీరు దీనికి చెప్తే ఫండింగ్ అనేది మీకు చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పే ఎజెండాలో పెట్టుకుంటే ఫండింగ్ అనేది చాలా అవసరం పడుతుంది. ఎట్లా తీసుకొస్తాం మరి ఫండింగ్ దీనికి? సార్ ఒకటి గవర్నమెంట్ చూసే ఫండ్ ఏవైతున్నాయో దాన్ని వాడుకుంటాం. ఇంకోటి నా సొంతంగా నాకున్న పరిచయాలతోటి నాకు లీడర్స్ కానీ కంపెనీస్ కానీ పరిచయాలండి, సాధ్యమైనంత వరకు వాళ్ళ నుంచి ఫండ్ తీసుకొచ్చి నా ఊరికి నేను సేవ చేయాలని నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకటి మీరు గమనించాలి, ఈ ఊర్లో చెట్లు వస్తుంటే చెట్లు కనిపిస్తాయి. నేను గత 5 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ 2,000 చెట్లు అండి, 2,000 చెట్లు ప్రతి సంవత్సరం 2,000 చెట్లు ఊరికి డొనేట్ చేయాలి. ఇంచుమించు నేను పెట్టిన చెట్లే కనిపిస్తాయండి మీకు ఊర్లో. ఓకే, అదేవిధంగా మీరు వస్తూ ఉంటే ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ ఎల్లమ్మ టెంపుల్లో గతంలో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్లు చెప్తే మా ఊర్లో గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు, ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది, ఎవరైనా లైట్స్ పెట్టిస్తే బాగుండే అని చెప్పి. నేను ఇమీడియట్గా ఇనిషియేట్ తీసుకొని అక్కడ నుంచి ఆ డౌన్ నుంచి ఇక్కడ వరకు లైట్స్ పెట్టించానండి. అదేవిధంగా గతంలో ఒక 2-3 years కింద వృద్ధులకి ఏమంటారు చేతికర్రలు ఒక 450 చేతికర్రలు పంపిణీ చేశానండి. ఓకే, అదేవిధంగా మా విలేజ్లో టెంపుల్ అని చెప్పాను, స్కూల్ మీద ప్రేమ అంటే నేను చదువుకున్న స్కూల్లో సరస్వతి విగ్రహం పెట్టేశానండి, సరస్వతి విగ్రహం పెట్టేశాను. టెంపుల్స్లో అక్కడక్కడ మా ఊర్లో నాకు తోసిన కాడికి నాకు చేసిన డెవలప్మెంట్ పనులు చేశాను. ఇక్కడ పక్కన గ్రామం ఉంటుంది ఒకటి బయనగూడెం అని చెప్పి మాకు అనుబంధ గ్రామం, ఆ గ్రామంలో టెంపుల్ కట్టించాను, పోచమ్మ తల్లి దేవాలయం కట్టించాను. అంటే ఆ దేవుడు మనకు కల్పించిన దానికి మనకు సాయం చేయాలనే ఉద్దేశంతో
100% మన కంపెనీ కాడికి సాయం చేసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నామండి. ఓకే. ఇప్పుడు ప్రతి ఇంట్లో బీపీ, షుగర్లు, తర్వాత మోకాలు నొప్పులు అటువంటి అన్నీ ముసలి వాళ్ళకి కావచ్చు, తర్వాత 45 ఇయర్స్ వాళ్ళకి కావచ్చు. వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా శిబిరాలు, ఏమన్నా మెడికల్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటారా? ఉందా? 100%. మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఏమైపోయిందంటే వృద్ధులను పట్టించుకుని నాదులు లేడు. అంటే ఒక ఏజ్ రాగానే మేము ఇంటికే పరిమితం, ఒక రూమ్లకే పరిమితం అనే ఉద్దేశంకి వచ్చేసారు. అంటే రేపు మనం కూడా వృద్ధులం అవుతాం, ఆ స్టేజ్ మనకు కూడా వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద స్పెషల్ కేర్ పెట్టాలండి. అంటే వాళ్ళకి పొద్దున్న లేచి కాలక్షేపం, వాళ్ళకు కొంచెం యోగా, మెడిటేషన్, వీక్లీ ఒకసారి వాళ్ళకు మెడికల్ టెస్ట్లు, దానికి సంబంధించిన మెడిసిన్, ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఎక్కడో హాస్పిటల్స్ పోయే పరిస్థితి లేదు. కనీసం మన పెద్ద ఎత్తున వైద్యం కాకుండా కూడా మినిమంగా అప్పుడప్పుడు అవసరం పడే మెడిసిన్ అందజేయాలని ఉద్దేశం అండి నాది. ఆ విధంగా క్యాంప్స్ ఏర్పాటు చేయాలని, ఎవ్రీ వీక్లీ కాకుండా ఎవ్రీ మంత్ అని ఒకసారి మెడికల్ క్యాంప్స్ బయట నుంచి మెడికల్ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళందరూ చెక్ చేయించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉంచాలనేది నా ఉద్దేశం అండి. ఓకే. మేము సర్వే ఏదైతే నిర్వహించినామో గుడ్ పర్సన్ అనేది మనకు బాగా రిజల్ట్ రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది, ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతారు వాళ్ళకు? ఎందుకంటే రాఘవేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి, మరి ఇంకా అదర్ పర్సన్ చాలా ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు కోరుకుంటలేరు, మీకు ఎందుకు కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. మీరు సర్వే చేసిన విషయం నాకు మీరు వచ్చేదాకా కూడా నాకు తెలియదు, చాలా సంతోషం. ఎందుకు క్వశ్చన్ అడిగారు వాళ్ళకి ఎందుకంటే, సార్ నేను నా ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ వాడుతున్నాను. ఒక్క ఫోన్ కాల్తోనే అవైలబుల్గా ఉంటానండి. ఒకటే ఫోన్ కాల్తో రాఘవేంద్ర రెడ్డి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు. ఏదైతే పక్క పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో పదవులు చేసి ఉన్నారు. ఒక ఎంపీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక వార్డ్ మెంబర్ కానీ, ఈ విధంగా కంటిన్యూ చేసి ఉన్నారు. ఆల్రెడీ ఊళ్ళో కంటెంట్ చేసి ఉన్నారు. నేను ఇంతవరకు కూడా కంటెంట్ చేయలేదు. ఓకే. వాళ్ళు కంటెంట్ చేసి కూడా డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది ప్రజలు చెప్తారు మీకు. నిజంగానే 100% డెవలప్మెంట్ ఉంటే వారికి అవకాశం ఇచ్చేవారు. ఒకసారి కాదు, పర్యాలు చేశారు. వార్డు మెంబర్లు, డైరెక్టర్లు పర్యాలు చేశారు. చేసి కూడా ఎటువంటి అభివృద్ధి లేదు, ఎవరు రెస్పాన్స్ లేదు. ఓట్లు వేసుకోవాలి, గెలవాలి, పోవాలి, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే మళ్ళీ పోవాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఫోన్ గురించి చెప్పాను మీకు ఫస్ట్గా. వాళ్ళు ఒక కాల్తో నేను ఫోన్ అవైలబుల్గా ఉంటాను, వాళ్ళు ఫోన్లో ఎవరు కూడా ఫోన్లో అవైలబుల్గా ఉంటారు. ఫోన్లో అయిపోయే పరిస్థితి ఉండదండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకుంటే ఏంటంటే, ఇప్పుడు అదొక ప్యాషన్ కావచ్చు, తర్వాత మీకు కూడా లీడర్లకు కూడా ఉపాధి కూడా కావచ్చు. అంటే ఎట్లా అంటే రియల్ ఎస్టేట్ అదొక భాగం తీసుకుంటే, ఆ రియల్ ఎస్టేట్ భాగంగా ఏంటంటే కబ్జాలు, లేకపోతే దౌర్జన్యాలు, అటువంటివి కూడా మనం అక్కడక్కడ వింటుంటాం. అంటే గెలిచిన తర్వాత మీరు రాఘవేందర్ రెడ్డి ఒకటికి తావిస్తారా, లేకపోతే ఒకటిని అవాయిడ్ చేస్తారంటారా? యాక్చువల్గా ఏంటంటే మీకు మంచి విషయం చెప్పాలి. నేను మా ఊర్లో రియల్ ఎస్టేట్ చేయనండి. నేను కూడా వ్యాపారంగా చిన్నగా అక్కడెక్కడ ఎవరికైనా ల్యాండ్స్ ఇప్పిస్తుంటాను. బట్ మా ఊర్లో చేయను. ఎందుకంటే నాకు ఒక భయం మా ఊర్లో. రేపు అలాని పని చేసి ఎక్కడైనా పేరు బ్యాడ్ నేమ్ వస్తే రాఘవేంద్ర ఇట్లా ఈ విధంగా చేసినని చెప్పి లైఫ్ టైం అనుకుంటానని చెప్పి నేను దానికి ఎంటర్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఏదైనా భూ సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మా ఊరు విలేజ్ వాళ్ళకి ఎవరైనా బయట ఇబ్బంది పెడితే, మా విలేజ్ వాళ్ళు కానీ బయట ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఎంబడి ఉండవలసిందే. అంటే నిజాయితీగా చేయడం బిజినెస్ ఒక గ్రేట్. కానీ ఇది ఏంటంటే లాక్కోవడం, లేకపోతే బెదిరియడం, అటువంటివి కూడా మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే గెలిచిన తర్వాత పాలిటిక్స్ ఉన్నటువంటి లక్ష్యం, దానిలో భాగంగా మీరు పాల్గొంటారనేది నా క్వశ్చన్. సార్ నేను ఏంటంటే నేను ఫ్యాషన్ తోటి వస్తున్నానండి. నా పాలిటిక్స్ అని కదా, ఒక ఫ్యాషన్ తోటి నాకున్న ఉద్దేశం మెయిన్ ఏంటంటే, నేను ఈ స్టేజ్కి వచ్చిన నా ఊర్లో నాకు ఒక పేరు కావాలి. ఓకే. మీకు సినిమా బాగా చెప్పాలంటే, మన రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత ముద్ర పడుతుంది ఇట్లా. అవును. అదేవిధంగా దోపేట పైన నేను ముద్ర వేయాలనుకుంటున్నాను. రాఘవేంద్ర రెడ్డి అనేది ముద్ర వేయాలి. ఈ టైంలో ఈయన ఇట్లా పనిచేసిండు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా చెప్పుకోవాలి. జనాలు ఏమని చెప్పుకోవాలి, రాఘవేంద్ర రెడ్డి ఉన్నప్పుడు ఈ పళ్ళు అయినాయి. ఓకే. స్థిరస్థాయిలో మీ పేరుండిపోవాలి మీ ఊరి పైన. నాకు మా ఊళ్ళో నాకు కావాల్సిన పేరే అండి. నాకు దేవుడి దయతోటి నేను బాగానే ఉన్నాను, వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాను. దానిలో భాగంగానే ఊరు అభివృద్ధి చేయాలనే కంకణం కట్టుకున్నామండి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తుంటాము, ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఫోన్ లేకపోవడం, ఇటువంటి చాలామంది నాయకులు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ సమస్యలు వినకపోవడం, తర్వాత ఏదో తప్పించుకోవడమే ప్రయత్నం చేస్తారు. సరే నేను బాగా నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను విలేజ్ పైన అంటే, ఆర్గనైజ్డ్గా అంటే ఒక కార్పొరేట్ సంస్థను ఏ విధంగా నడిపిస్తారో ఓకే అదే విధంగా విలేజ్ కూడా నడిపించాలి. ఓకే. అంటే ఈరోజు ఒక ఫోన్ కాల్ చేస్తే అవ్వని పనులు లేవండి. అవును. ఒక ఫోన్ కాల్ చేస్తే అవ్వని పనులు ఏం లేవు. నేను గతంలో నా అవసరాల నిమిత్తం, నేను మా పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం
కొంచెం దూరంలో ఉంటాయి ఇక్కడ శంకరపల్లిలో. తర్వాత ఇప్పుడు అంటే మనకి ఇక్కడ పని కల్పించలేరు, పని చేయడానికి మనకు పని లేదు. ఈరోజు మన పని కల్పించారు, మనం ఖచ్చితంగా గ్రామంలో ఉంటున్నాం. గ్రామంలో ఉండి పొద్దున్న లేచి ఏ సమస్యలు ఎట్లున్నాయి, ఏ ఊర్లో ఏం చేయాలి, ఏ గల్లీలో ఏం చేయాలని డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను, ఒక కాల్ చేస్తే వ్యవస్థ అంతా అలర్ట్ అయ్యే ట్రెండ్ వచ్చేసింది. చేయాలని ఉద్దేశం ఉంటే ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏదో విధంగా వచ్చి పనులు చేయొచ్చు. ఓకే, పనులు చేయొచ్చు, ఊరిని డెవలప్ చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు ఏదైతే మామూలుగా స్ట్రీట్ లైటు తర్వాత ఈ డ్రైనేజీ ఇదే భాగం కాకుండా ఇంకా మనకి ఇప్పుడు ఆధునికంగా అంటే అప్డేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీ కానీ అది అని మరి ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మీకు శంకర్పల్లి తర్వాత ఇదంతా జోన్ అనేది మనకు దినదినంగా అభివృద్ధిగా వస్తుంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏమి చేయబోతున్నారు? ఒక ఇన్స్టిట్యూట్, ఒక కంప్యూటర్ సిస్టమ్స్ ఈ పిల్లలకు అటువంటి ఏమైనా మోటివేట్ చేయడానికి? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాఠశాల పునరుద్ధరణ మా దగ్గర 10th వరకే ఉంది, దాన్ని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్ళాలి. ఓకే, ఇంటర్మీడియట్ తీసుకొస్తే పిల్లలు ఇంకా బయటకు పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో ఉన్న ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఎడ్యుకేటెడ్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్ స్ట్రాంగ్ చేయాలి. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత చాలా ఫీజులు పెద్ద ఎత్తున ఫీజులు పెంచుతూ ఉన్నారు. అది కాకుండా మంచి గవర్నమెంట్ స్కూల్, ఆ గవర్నమెంట్ స్కూల్కి మనం సపోర్ట్ చేసి దానికి కొంచెం మనం ప్రోద్బలం ఇస్తే ఆ స్కూల్ బ్రహ్మాండంగా ముందుకెళ్తాయండి. దాన్ని కాన్సన్ట్రేషన్ పట్టించుకోవాలంతే. నాకు అంటే పచ్చందనం అంటే నాకు బాగా ఇష్టం అండి. గ్రీనరీ అంటే బాగా ఇష్టము. ఇక నేను నెక్స్ట్ కూడా ఆల్రెడీ నేను చెట్లు చాలా నేను ఒక 5,000 వరకు నేను డొనేట్ చేస్తాను. నెక్స్ట్ కూడా ఏంటంటే మొత్తం అంటే దూపేట అంటే ఒక రిసార్ట్ లాగా ఉండాలనే కోరిక అండి నాకు. ఓకే, మా విలేజ్కి వస్తే ఒక రిసార్ట్కి వచ్చిన ఫీలింగ్ ఉండాలి. అదేవిధంగా ఈ ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఉంటాయో అన్నీ సోలార్ సంబంధించిన స్ట్రీట్ లైట్స్ పెట్టాలండి. రినబుల్ గ్రీన్ ఎనర్జీ ఓకే పెట్టేస్తే మనం ఎక్కువ కూడా పవర్ మనం కన్జంప్షన్ చేయని అవసరం లేదు. ఎందుకంటే రాబోయే యుగం అంతా రినబుల్ ఎనర్జీ కాబట్టి ప్రకృతి మనం కాపాడాలి కాబట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కంకణం కట్టుకున్నాను నేను గ్రీనరీ విషయంలో. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇది పిల్లలు ఆడుకోవడానికి మైదానం కూడా లేదండి, మైదానం కూడా లేదు. మేము గత 5 years వచ్చి నేను సెలబ్రేట్ చేపిస్తున్నాను. అంటే పండుగలు వస్తుంటాయి కదా, పండుగలు అంటే మా దగ్గర గ్రౌండ్స్ లేక చేసేవాళ్ళు లేక ఏ విధంగా చేసేది బాగుంటుంది అని చేసేవాళ్ళు లేక ఏదో నామమాత్రంగా పండుగలు జరుపుతూ ఉన్నారు. నేను గత 5 years నుంచి ఇన్షార్ట్ తీసుకుంటా ఉన్నాను. నా ఎంబర్ టీం ఉంటుంది, 30 మంది టీం ఉంటుంది, ఒక యూత్ ఉంటుంది. వాళ్ళు ఏది మన బతుకమ్మ కానీ బోనాలు కానీ మేము గత మీరు మీ ఊర్లో మీ ఎంక్వైరీస్ కూడా తెలుస్తుంది. మేము ఒక సెలబ్రేషన్స్ ఎంత అంటే పండుగ వాతావరణం ఇట్లా ఉండాలి. ఏది వచ్చిన అకేషన్ లైఫ్ అంటే ఏంటండి, లైఫ్ ఏంటండి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ప్రతిరోజు పండుగలాగా ఉండాలి. ఓకే, మా గ్రామంలో కూడా ప్రతిరోజు పండుగలాగా ఉండాలని చేద్దామని ఉద్దేశం అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రామం అనేది మహాలింగపురం అనేది అగ్రికల్చర్ మీద ఆధారపడేటువంటి విలేజ్. మరి ఇక్కడ వ్యవసాయదారులకే కాకుండా మరి వ్యవసాయదారులకు ఒక మోడలింగ్ ఆధునిక పరికరాలతోటి వాళ్ళకు అప్డేట్ చేసుకుంటూ మరి ఇక యూత్కు తర్వాత ఇక్కడ డెవలప్మెంట్కు ప్రియారిటీ ఇచ్చుకుంటూ మరి ఇదొక రిసోర్స్ లెక్క ఉండాల్సినటువంటి గ్రామం దిశగా నేను చేస్తాను. మరి ఇక్కడ లైబ్రరీలు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ స్కూల్స్ మరింత హయ్యర్గా చేయడం తన హ్యాబిట్స్ అనేది మనతో చెప్తా ఉన్నారు. మరి మనకు వచ్చేటువంటి గెలుపులో మనకు ప్రజలు అవకాశం ఇచ్చినాకో ఖచ్చితంగా ఇవన్నీ నేను నెరవేరుస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.